కాన్సెప్ట్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క టాప్ 15. ఓకే, ఇంకొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకున్నాం, కానీ ఈ వీడియోలో మీకు టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చెప్పబోతున్నా. ఓకే, ఎగ్జామ్ ముందు చదివే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే రైట్. సో యూనిట్కి 3 క్వశ్చన్స్ అప్పుడు చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో కూడా వీడియో అనుకుని డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో అయితే ఇందులో మీకు ఖచ్చితంగా చావాల్సిన క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, అట్ ద సేమ్ టైం సెకండ్, థర్డ్. ఓకే, సో ఫస్ట్ యూనిట్లో మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి వీటి నుంచే మీకు రావడానికి అవకాశం ఉంది. ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి, ఇవి చదువుకోండి. మీకు షార్ట్ ఆన్సర్ యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, సో ఇవి చదువుకోండి, వీటి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో నేనైతే క్వశ్చన్స్ చెప్తున్నాను, ఫస్ట్ ఇవి చదువుకోండి. ఇన్ కేసు ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్ అవడం ట్రై చేయండి. ఓకేనా. సో అది క్వశ్చన్స్ ఇస్తున్నారు, బట్ వీటికి ఆన్సర్స్ అని తెలుసారంటే ఈ పేపర్ మీకు ఎలా ఇచ్చినా సరే, అంటే ఒకవేళ టఫ్గా ఇచ్చినా సరే మీరు ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని సెర్చ్ చేయండి. యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లేదనుకుంటే మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు లాగిన్ రిజిస్టర్ అని అడుగుతుంది. మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్. ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది. ఏ పాస్వర్డ్ వచ్చినా పర్వాలేదు, సర్టెన్ ఇదే పాస్వర్డ్ అవ్వడం లేదు. ఓకే, ఇస్తే లాగిన్ అయిపోద్ది. ఓకేనా. సో కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వండి, పాత వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోద్ది. ఓకే, సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఓకే, అక్కడ ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్ కదా, అన్ని సెమిస్టర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అన్ని సెమిస్టర్స్, అన్ని గ్రూపుల వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్, సపోజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, కంప్యూటర్స్, అన్ని గ్రూపుల వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకే, మనం మాట్లాడుకుంటే ఏంటి, పొలిటికల్ సైన్స్. క్లిక్ చేయండి, కనిపిస్తుంది చూడండి, ఎతకండి. ఓకేనా. అది ఇంట్రడక్షన్ ఇది అయిపోయింది ఆల్రెడీ. ఇదేంటి ఇప్పుడు, కాన్సెప్ట్ ఐడియాలజీ. ఇదిగో క్లిక్ చేయి. క్లిక్ చేసిన వెంటనే నీకు ఓవర్ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్ళండి. ఓకేనా. వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, వీడియో క్లాసులు, మోడల్ పేపర్స్, వీటితో పాటు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ముందు మీరు దీన్ని ఎలా చదవాలి అన్నటువంటి గైడెన్స్, ఇవన్నీ కలిపి మీకు జస్ట్ ఫర్ 59 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఇవి ఏ ఒక్క సర్టన్ యూనివర్సిటీ వాళ్ళకి, ఈ కాలేజ్ వాళ్ళకనే కాదు. ఓకేనా, ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్, అట్ ద సేమ్ టైం నేను దీన్ని ఎలా చదవాలనేటువంటి గైడెన్స్. ఓకే, ఈ మొత్తం కలిపి మీకు 59 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇన్ కేస్ మీ క్లాస్ విన్నప్పుడు ఏమైనా డౌట్ వచ్చినా సరే మీకు యాప్లో కార్నర్ వాట్సాప్ హెల్ప్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు డౌట్ అడగచ్చు. ఓకేనా. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియకపోతే చెప్పండి, ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూడండి. థర్డ్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, సో ఇందులో ఖచ్చితంగా చావాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఇంకా మీకు టైం ఉంటే థర్డ్ క్వశ్చన్ చదవడం ట్రై చేయండి. ఓకే, బట్ ఫస్ట్ ఏవో చెప్పాను అవి ఫస్ట్ చదువుకోండి. నెక్స్ట్ ఇందులో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఓకేనా. సో ఈ యూనిట్లో ఖచ్చితంగా చదవాల్సిన 3 క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ అయితే మన దగ్గర కొంతమంది ఐఫోన్ యూజర్స్ కూడా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే dmtlogics.com వెబ్సైట్ యూజ్ చేయండి. ఓకేనా, ఇది డిఎంటీ లాజిక్స్ వెబ్సైట్. ఓకేనా, ఒకవేళ మీకు వెబ్సైట్ యూజ్ చేయడం రాకపోతే కార్నర్ వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ కనెక్ట్ అవుతారు, అక్కడ చెప్తాం ఏ విధంగా వెబ్సైట్ యూజ్ చేయాలని. ఓకేనా. రైట్, ఐఫోన్ యూజర్స్ వెబ్సైట్ యూజ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ 1 to 3 ఇవి చదువుకుంటే సరిపోద్ది. ఓకేనా. సో ఇలా మీకు యూనిట్కి ఒక 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇలా టాప్ 15 క్వశ్చన్స్ ఏవైతే నేను చెప్పానో వీటి చదువుకుంటే ఎగ్జామ్ ముందు తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్, అంటే మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను. ఈ పీడిఎఫ్ చూసి మీరు కోర్స్ తీసుకొని ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ చదువుకుంటే ఈజీగా మంచి మార్క్స్తో పాస్ అవ్వచ్చు. ఓకే, ఇంకా మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ చెప్పకపోతే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో రికమెండ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.